చౌటుప్పల్కి అతి దగ్గరలో ఒక గ్రామం, అది రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో అవార్డు అందుకు. ఇంత గర్వకారణం చూడండి, ఎక్కడో దూరం కాదు, ఇది పోచంపల్లి పక్కకే, మన మండలం పక్కకి పోచంపల్లి మండలంలో శివారెడ్డిగూడెంలో ఆ యొక్క పౌరులు ఎవరైతే గ్రామ ప్రజలు ఉన్నారో వాళ్ళందరికీ ఆన్లైన్ సేవలు, జనన మరణ, ఇప్పుడు బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, మ్యారేజ్ సర్టిఫికెట్, ఆన్లైన్ సేవలు గ్రామ పౌరులకి 3-4 రోజులలో ప్రొవైడ్ చేస్తున్నందుకు ఆ గ్రామం తరపున ఎవరైతే పంచాయతీ కార్యదర్శి ఉన్నారో ఆమె, నెక్స్ట్ సర్పంచ్ బొక్క మల్లారెడ్డి గారంట, పంచాయతీ కార్యదర్శి ఏమో గూడూరు రజిత, ఇటీవల పోయి కేంద్ర స్థాయిలో భారతదేశం మొత్తంలో శివారెడ్డిగూడెం సేవాసే సమృద్ధి అవార్డు వచ్చి అస్సాంలో జరిగింది. మొన్న నేను మీకు మన కాంపిటేటివ్ అభ్యర్థులకు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు కూడా నేను షేర్ చేసిన. కంటిన్యూస్గా 1 వీక్ నుంచి దీని నుంచి చాలా నేర్చుకోవాలి. వేరే ప్రాంత గ్రామాలు కూడా, మనకు ఏ ఆఫీస్కి పోయినా 7 రోజులు 10 రోజులు పడుతుంది. ఇట్లా గ్రామీణ ప్రాంతాలలో ఇంత చేస్తున్నందుకు వీళ్ళని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలబ్బా. శివారెడ్డిగూడెం ప్రజలకు అప్రిషియేట్ చేయాలి, సర్పంచ్కి అప్రిషియేట్ చేయాలి, ఎవరైతే పంచాయతీ కార్యదర్శులు వాళ్ళకు కూడా అప్రిషియేట్ చేయాలి. ఇది మన చౌటుప్పల్ పక్కకే ఉంది, మనం చూసి నేర్చుకోవాలి. ఇది రాష్ట్ర స్థాయిలో కాదు దేశ స్థాయిలో ఈ రేంజ్ లో పేరు వెళ్తుంది. ఒక రోజు కాదు, 1 వీక్ నుంచి కంటిన్యూస్. మీ అందరికీ చాలా కంగ్రాచులేషన్స్, మీరు చాలా కష్టపడి ఉంటారు. మీ గ్రామ ప్రజలంతా ఈ స్థాయిలో ఉండడానికి మీరు అక్కడ కూడా చాలా ఎంకరేజ్ చేసి ఉంటారు. ఎవరైతే ప్రజాప్రతినిధులు వాళ్ళకు కూడా, ఇప్పుడున్న వాళ్ళు కావచ్చు, క్రితం వాళ్ళు కావచ్చు. 2023లో కూడా ఉమెన్ ఫ్రెండ్లీ ఉంటుంది కదా, ఆ పంచాయతీ అవార్డు కూడా ఊరికి నాకు ఇంకా గుర్తు, అది అప్పుడు కూడా షేర్ చేసి